హై వ్యూవర్స్, డే 1 నుంచి నేను ఇదే చెప్తూ ఉన్నా. పాస్టర్ ప్రవీణ్ది హత్య లేదన్నప్పుడు ప్రమాదం అనేది ప్రభుత్వం తేల్చిద్ది. ఈలోపు ఇది హత్య అంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆధారాలు చూపెడితే ప్రభుత్వం ఆ రకంగా యాక్షన్ తీసుకునేది. అంతేగాని హత్య అంటూ ప్రజలను రెచ్చగొట్టి వారి ద్వారా లేనిపోని విధంగా ప్రభుత్వం బురజలే విధంగా మీరు కనుక చేసినా, వేరే మతస్థుల మీద మీరు నిందలు వేసినా, సమాజంలో అశాంతి రేకొనే విధంగా మీరు వ్యాఖ్యలు చేసినా ఇబ్బంది పడతారు. అయినా సరే కొంతమంది వెనక తగ్గల, ఇంకొంతమంది ఏకంగా అది మర్డర్ కాదు ప్రమాదం అయ్యా అని చెప్పేసి విజువల్స్ ఉన్నాయి కదా చూడండి అన్నటువంటి వీడియో చేస్తే మొత్తం గుంపులుగా వచ్చేసి మీద పడిపోయారు. ఏ రకంగా వీళ్ళకైతే ప్యాకేజ్ ఇచ్చినట్టు మన హత్యనే ప్రమోట్ చేయాలా, లేదంటే వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఊరుకోరు మన డబ్బులు ఇచ్చిన అనుకున్నారు. మరి ఐ డోంట్ నో అసలు ఎలా చెప్పడం అర్థం కావట్లా. కళ్ళ ముందు విజువల్స్ కనిపిస్తున్నా సరే ఆ అనుమానం ఈ అనుమానం అది ఇది అంటూ చివరికి ఎంత దూరం వెళ్ళారంటే వీళ్ళు, చెప్పాను కదా, జర్నలిస్టులని ఘోరాతిఘోరంగా అనేశారు, గవర్నమెంట్ని ఘోరాతిఘోరంగా అనేశారు, అన్నిటికి మించి హిందువులను అయితే అనరాని మాటలు అనేశారు. ఈలోపుకి ఆ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి పాత వీడియోలు మొత్తం బయటికి లాగారు. ఎందుకు? ఆయన తాగుడు అలవాట్లేదు అన్నప్పుడు ఆయన ఏకంగా తాగుడికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి ఎలా ఏంటి మొత్తం వీడియోలు బయట పెట్టారు. ఆయన వైన్స్లోకి వెళ్ళింది ఏంటి మొత్తం ఆ వీడియో ఫొటోస్ బయట పెట్టారు. అది ప్రమాదం కదా హత్య అంటే ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి టైమింగ్ సహా వీడియోలు బయట పెట్టారు. ఇంత చేసినట్టు కొంతమంది సైలెంట్ అయ్యారు, ఇంకొంతమంది నానా హడావుడి చేస్తుంటే ఇక నెమ్మదిగా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు తీసుకున్నటువంటి వారిలో హర్ష్ కుమార్ ఉన్నారు, విజయప్రసాద్ రెడ్డి ఎవరో పాస్టర్ అతను ఉన్నాడు, ఇక రమైన కొంతమంది ఉన్నారు. అందులో ఒక్కొక్కరు ఏం చెప్పినారు, మేము అనుమానాలు మాత్రం వ్యక్తం చేసాం, మా దగ్గర ఇటువంటి ఆధారాలు లేవు అన్నారు. మరి గవర్నమెంట్ ఇప్పుడు రిపోర్ట్ ఏంటో బయట పెడితే మీకు ఓకేనండి? ఓకేనండి అన్నారు. జెస్సికా పాస్టర్ ప్రవీణ్ భారత అదే చెప్పున్నారు. సో ఫైనల్ ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఇక్కడ ఏమాత్రం మీరు వాళ్ళ ట్రాప్లో వీళ్ళ ట్రాప్లో కనుక పడి తొందరపడి ఇంకా హత్య హడావుడి చేస్తూ పోతా ఉంటే ఆధారాలు చూపెట్టకుండా మీ మీద కూడా కేసులు వేసి లోపలేస్తారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అతను క్రైస్తవుడని నాకైతే అనిపిస్తుంది. దాని అప్పుడు ఎస్సీ కింద రాడు అతను, బట్ ఎస్సీ కేటగిరీలో అతను ఎంపీగా పోటీ చేశాడు. ఫస్ట్ వచ్చి పాస్టర్ ప్రవీణ్ హత్య అంటూ ఈ విషయంలో కనుక దోషులను పట్టుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండం మీదంటూ సమాజంలో చిచ్చు పెట్టే విధంగా వర్గాల మధ్య మతాల మధ్య జాతుల మధ్య వైరం వచ్చే విధంగా జాతీయ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించింది అతనే. ఆ నెక్స్ట్ కేఏ పాల్, ఆ నెక్స్ట్ ఇంకా విజయ్ అజయ్ ఎవరో వాళ్ళు వీళ్ళు, ఆ బెన్నీ ఎవరెవరో వాళ్ళు వీళ్ళు, ఇక రకరకాలు వాళ్ళేమో మీడియా ముందు చెప్తారు. ఇక్కడ మన దగ్గరికి వచ్చేమో కామెంట్లతో బూతుల వర్షం గలీజ్గా మాటలు రకరకాలుగా. ఇంకొంతమంది ఏమో వాళ్ళు ఎట్టన్నారు వాళ్ళ మత గ్రంథాలు ఉందని చెప్పేసి వాళ్ళు వీడియోలు పెడతా పోతూ ఉంటారు. అసలు జరిగింది ఏంటి? మీరు అసలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కావలసినది ఏంటి? పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి నిజమేంటో తెలియాలి. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇది కదా, దానికోసం ప్రభుత్వం ఎఫర్ట్స్ పెడుతుంటే ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేశారే. అందుకే ఈరోజు హర్ష్ కుమార్కి నోటీసులు ఇచ్చారు. హత్య అంటూనో ఆధారాలు చూపెట్టు అని. ఆధారాలు చూపెట్టకపోగా అగైన్ అండ్ అగైన్ మరలా పోలీసుల దగ్గరికి కూడా రాకపోగా అగైన్ అండ్ అగైన్ హత్య అంటూ మరలా ఇది చేస్తున్నాడు. దాని అలా కాదని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196 సమాజంలో ఉన్నటువంటి వర్గాల మధ్య, గ్రూపుల మధ్య, జాతుల మధ్య విభేదాలు రెచ్చగొడతాం, గొడవలు వచ్చేలాగా చేయటం, దానికోసం ఆ సెక్షన్ శిక్ష అన్నట్టు. నెక్స్ట్ సెక్షన్ 197 ఇది జాతీయ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నప్పుడు ఇదిగో ఈ సెక్షన్ అప్లై చేస్తారు. ఓ రకంగా చేస్తుంది అదే. నెక్స్ట్ కేఏపల మీద ప్రయోగించాలి, బట్ కేఏపలు వచ్చేసి అంతర్జాతీయంగా పేరు ఉన్నాడు, దాంతో విదేశాలకు దగ్గరికి వెళ్ళి నానా హడావుడి చేస్తాడు. ఎందుకంటే ఏపీలో ఉన్న వైసీపీ వాళ్ళు ప్రపంచ బ్యాంక్ రుణం ఇస్తుంది అన్నప్పుడు రుణం ఇవ్వకుండా ఉంటారు, నానా హడావుడి చేసేవాళ్ళు. ఆ లేఖలు పంపి ఈ లేఖలు పంపి ఆ పోస్టులు పెట్టి ఈ పోస్టులు పెట్టి వాళ్ళే ఎంత ఇది చేస్తే కేఏపలకి అంతర్జాతీయంగా విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతులని. ఇప్పుడు అతను కనుక నానా హడావుడిగానే చేయడం మొదలెడితే కంపు అయిద్దని చెప్పేసి ఆయన వదిలేస్తూ ఉన్నారు. బట్ పరిస్థితి చేయదేటలు ఉంటే అతను అదుపులోకి తీసుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఇదే, మరలా చెప్తున్నాను, డే 1 నుంచి చెప్తున్నా. పాస్టర్ ప్రవీణ్ ఖచ్చితంగా ఆయన మంచి చేసి ఉంటే మంచే, చెడు అనేది చేసి ఉంటే చెడు. ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఆధారాలు చూపెడుతున్నారు. ప్రభుత్వం వచ్చేసి మంచా చెడు అనేది అనవసరమయ్యా, ఆయన వచ్చేసి ఒక మనిషి, ఆయన చనిపోయాడా చంపారనేది మేము అంత ఆధారాలు సేకరిస్తున్నాము, నిజమేంటో బయట పెడతాను. మధ్యలో ఫుటేజ్ అది బయట పెడుతున్నారు. పోలీసులు వచ్చేసి మాకు సంబంధం లేదు, అది మేము రిలీజ్ చేయలేదు, మేము రిలీజ్ చేసింది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నా ఫైనల్గా రిపోర్ట్ వచ్చేంత వరకన్నా అది హత్య అన్నప్పుడు అది అనుమానం అన్నట్టుగా ఉంటే ఓకే. లేదు సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, మేము నమ్మం అని హడావుడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న తప్పు. ఆల్రెడీ పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సికా చెప్పింది, దయచేసి సైలెంట్గా ఉండండి రా బాబు, ప్రభుత్వానికి వదిలేండి రా బాబు అని. అయినా సరే హడావుడి చేస్తూనే ఉన్నారు.
ఇంకా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా, సో కేసులు పెట్టేశారు. మరలా చెప్తున్నా, మతాల మధ్య చుచ్చు పెట్టే విధంగా సోషల్ మీడియాలో పాస్టర్ల ముసుగులా కావచ్చు, యూట్యూబ్ల ముసుగులా కావచ్చు మీరు వీడియోలు చేసినా, అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టుకుంటా పోయినా, పోస్టులు పెట్టుకుంటా పోయినా మీ మీద కూడా చర్యలు తీసుకుంటారు. దయచేసి జాగ్రత్త. అలాంటి వీడియోలు కనుక మీరు ఏమైనా కనుక చేస్తున్నట్టయితే తీసేసుకోండి. దెన్ మీ జోలికి ఎవరు రారు. మీరు ఏ మతం అయితే ఆ మతాన్ని సంబంధించి ప్రచారం చేసుకోండి. పక్క మతం జోలికి వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి విషయం చెప్పేటువంటి వాళ్ళ జోలికి వెళ్ళి కంపు చేయకండి. వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, ఎందుకులో 20 ఏళ్ళని వదిలేయచ్చు. బట్ కేసులు పెట్టేవాళ్ళు ఉంటారు మీ మీద. అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ సుమోటోగా తీసుకునే ఛాన్స్ కూడా ఉండిద్ది. మీకు అలా నోటీసులు వచ్చిన రోజు పీక్కోలేరు అండ్ బయటపడలేరు, అనవసరం లేని ఇబ్బంది అయితే పడతారు. సో ఇప్పటికన్నా మారండి. మీ మతం ఏంటి, మీ విశ్వాసాలు ఏంటి, వాటి గురించి మాత్రం మాట్లాడుకోండి. అండ్ ఇటువంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు, హత్య లేదా ప్రమాదమా ఏంటనేది కనీసం కొంత స్పష్టత అన్నది వచ్చేంత వరకు ఆగండి. మీ వల్ల అనుమానాలు వ్యక్తం చేయండి, బట్ ఆరోపణలు చేస్తూ హడావుడైతే మాత్రం చేయకండి.